అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హిందూ దేవుళ్లను రేవంత్ రెడ్డి అవమానించారంటూ బీజేవైఎం బీజేపీ మహిళా మోర్చా నాయకులు మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ముస్లింలంటేనే కాంగ్రెస్ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రేవంత్ రెడ్డికి ఉన్నది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రమేనని, కానీ హిందువులకు 3 కోట్ల మంది దేవుళ్లున్నారంటున్న బీజేపీ మహిళా మోర్చా బీజేవైఎం నాయకులతో మా ప్రతినిధి శ్రీచరణ్ ఫేస్ టు ఫేస్. బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తో ఉన్నాము మహేష్ నమ్మని గారిని అడిగి తెలుసుకుందాం. మహేష్ గారు చెప్పండి, ఈరోజు బీజేపీ పార్టీ మహాధర్నాకి కాల్ ఇచ్చింది. సో అయితే బీజేవైఎం తరఫున మీరు అంటే ఈరోజు దీని ఉద్దేశం ఏంటి? తెలంగాణలో రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ సంబరాలు చేస్తుంది. సంబరాలు కాదు, ఆడంబరాలు మాత్రమే. ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు మందిని పిలిచి ఖర్చుకొని ఆడంబరాలు చేస్తుంది. ఇక్కడ కడుపు మండినోడు, ఉద్యోగం రానోడు, నిరుద్యోగులు, కడుపు గాలినోళ్ళు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మీరు చూడొచ్చనా, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే. వాళ్ళు మా వాళ్ళంతా ప్రజెంట్ చేస్తారు. చూడండి, మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తాను, ఎప్పుడు ఇస్తారని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. పేదలకు నగదు రహిత వైద్యం చేస్తా అని చెప్పారు, ఎప్పుడు చేస్తారని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. వాళ్ళ హామీలు ఇవన్నీ కూడా. ఎకరాకు ఏడాదికి 15,000 ఇస్తా అని చెప్పినావు, కౌలు రైతుకి ఇస్తాను, ఎక్కడిస్తామని మా అన్నలు అడుగుతా ఉన్నారు. ఏం చేస్తుంది ప్రభుత్వము? కేవలము ఈరోజు విద్యార్థులను మోసం చేసింది, ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసింది, నిరుద్యోగులకు ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే పెన్షన్స్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళు దాచుకున్న డబ్బు లేక మోసం చేస్తుంది. ఈ కాంగ్రెస్ దగాకోరు మోసపూరితమైన పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వేలాది మంది వచ్చి ఇక్కడ ఈరోజు మద్దతు తెలిపి ఈరోజు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఇందిరా పార్క్ నుంచి సవాలు చూస్తున్నాం రేవంత్ రెడ్డి. క్వశ్చన్ అదే, మీరు బీజేపీలో యంగ్ లీడర్ గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండగా మీరు ఈ రోజు ఈ ధర్నా కాల్ ఎందుకు తీసుకున్నారు? లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని కూడా రూరల్ ఏరియాలో జరుగుతూ ఉన్నాయి. ఇది అర్బన్ ప్రాంతానికి సంబంధించి కేవలం హైదరాబాద్ లో ఒక ప్లేస్ ఉన్నటువంటి లీడర్స్ మాత్రం ఇక్కడ రావడము, వాళ్ళ యొక్క నిరసన ప్రజెంట్ చేయడం తెలియజేస్తుంది. ఈరోజు డిసెంబర్ 1 రోజు నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. డిసెంబర్ ఈరోజు 7 తారీఖు ₹1 ఉస్మానియాకి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అడుగుతా ఉన్నారన్న. ఈరోజు పాఠశాల విద్యార్థులు దేనికి ఇస్తున్నారు? సీఎం యూనివర్సిటీ అభివృద్ధికి ఇస్తా అని చెప్పారు, యూనివర్సిటీ వెల్ఫేర్ కి ఇస్తా అని చెప్పారు. ₹1 రాష్ట్రంలో 12 యూనివర్సిటీలు ఉన్నాయన్న. ఈరోజు 2,600 పోస్టులు ఉండాలి, కేవలం 370 పోస్టులోని యూనివర్సిటీలో విద్య కొనసాగుతుంది. ఈరోజు ఏ ఒక్క యూనివర్సిటీకి ₹1 ఇచ్చిన సంధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు. ఇక మార్చి వస్తే అన్న మళ్ళా బడ్జెట్ పెడతారు. 10,000 కోట్లు చూపించింది కదా అప్పుడు మేము విద్యారంగానికి, కానీ ఈరోజు ₹1 నువ్వు ఎన్ని వేల కోట్లు విద్యారంగానికి ఇచ్చినావు? నువ్వు రిలీజ్ చేసిన బడ్జెట్ అంది, నువ్వు శ్వేతపత్రం విడుదల రెడీగా ఉన్నవా రేవంత్ అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా నీకు నువ్వు విద్యాశాఖ మంత్రిగా నీ రోల్ పోషిస్తా ఉన్నావు. ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఏని కారణంగా 19,000 ఉపాధ్యాయ పోస్టు వేకెన్సీ ఉన్నాయి. చలో నేను వస్తా, నేను తీసుకపోతా. ఏ రాష్ట్రంలో ఏ పాఠశాల లాస్ట్ ఇయర్ ఇచ్చారు కదా డిఎస్సి నోటిఫికేషన్, లాస్ట్ ఇయర్ ఇచ్చారు, పరీక్షలు కూడా నిర్వహించారు. మీడియా సాక్షిగా నేను సవాలు చెప్తున్నా, రాష్ట్రంలో నేను చూపిస్తా, నేను ఏ పాఠశాల తీసుకుంటా ఆ పాఠశాల తీసుకుపోతా. అక్కడ వేకెన్సీ లేదు అంటే మేము రాజకీయ సన్యాసం చేస్తాం, ముక్కు భూమికి రాస్తామని చెప్పి నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా? ఎన్ని పోస్టులు ఉన్నాయి డిఎస్సికి? 19,000 పోస్టులు రాష్ట్రంలో వేకెన్సీ ఉన్నాయి. 6,000 స్కూళ్లు రేషనలైజేషన్ పేరు మీద వాటిని మూతేసిండు ఈ ప్రభుత్వము. ఈరోజు గిరిజనులు ఒక్క విద్యార్థుల అక్కడ గిరిజనులకు విద్యను అందించాలని చెప్పేసి ప్రాథమిక హక్కు, ఆడ పాఠశాల ఉండాలి. కానీ అట్లాంటి పాఠశాలలు 6,000 పాఠశాలలు మూసేసినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం. యూనివర్సిటీలు ఈ రాష్ట్రానికి పట్టుకొమ్మలు, యూనివర్సిటీలు కదం దొక్కుతున్న రాష్ట్రం వచ్చింది. అట్లాంటి యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ పోస్టులు లేవు, ఒక్క పోస్ట్ రిక్రూట్మెంట్ లేదు. ఇంత పెద్ద యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. సిగ్గుండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంకా కొమ్ము కాస్తున్న కమ్యూనిస్టులకు సిగ్గుండాలి. యూనివర్సిటీలలో ఒక్క పోస్టు నడుస్తుంది ఆర్ట్స్ కాలేజీ. ఆయన మార్చుకు రిటైర్మెంట్ అయితే 0 పోస్ట్, మిగతా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ తో నడుస్తుంది. అసలు ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి టీఎస్పీఎస్లు ఎవరున్నారు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తో. ఆయనకు బాధ్యత ఉండదు కాబట్టి పేపర్ లీకేజ్లు అయితే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయన్న. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, గత ప్రభుత్వంలో కూడా పేపర్ లీకేజ్లు అనేవి జరిగాయి. సో టీఆర్ఎస్ హయాంలో జరిగాయి, కాంగ్రెస్ హయాంలో జరిగాయి. దానికి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీరు ఆయన హయాంలోనే జరిగినట్టు అలా చిత్రీకరించడం ఎంతవరకు కరెక్ట్? రైట్. ఆ ప్రభుత్వము పేపర్ లీకులు చేసింది, ఆ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలు అడియాశలు చేసింది, ఆ ప్రభుత్వం నిరుద్యోగుల బతుకులను చింద్రావందనం చేసిందనే కాలుకు బల్పం కట్టుకొని రాష్ట్రం అంతా పర్యటించి అనేక మంది ఉద్యమం చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నువ్వు ఇస్తా అంటేనే కదా, పెడతా అంటే దూరం పోతారు, ఇస్తా అంటే దగ్గరికి వస్తారు. నువ్వు ఇస్తా అన్నావు కాబట్టి నీ దగ్గరికి వచ్చి నీకు ఓట్లు వేసిరు, అధికారం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వేం చెప్పినావు?
నేను అధిక 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాను. నువ్వు భర్తీ చేసిన ఉద్యోగాలు 11,000, చెప్పుకుంటున్న డప్పు 65,000 ఉద్యోగాలు. చలో నీ లెక్క ప్రకారమే 65,000 వదిలిపెట్టు. మరి మిగతా 1,40,000 ఎక్కడ పోయినాయి? ప్రభుత్వ గుణాంకాల ప్రకారం 11,000కు పైగానే ఉద్యోగాలు కల్పించామంటున్నారు. మీరేమో 11,000 అంటున్నారు. నిన్ననే ఈయన సభ పెట్టాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ సభలో ఏం మాట్లాడతాడు? 65,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. 2 లక్షలు ఇస్తానా 65,000 ఇచ్చినా అని చెప్తాడు. మరి 2 లక్షల ఏడాది అన్నావు కదా, 2 ఏళ్ళైనాయి కదా, ఎందుకోసం సంబరాలు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఎందుకోసం సంబరాలు చేస్తా ఉన్నావు? ఈరోజు నయవంచన చేసి రాష్ట్ర ప్రజలను, సబ్బండ వర్గాలను మోసం చేసి ఆ మోసపోయిన ప్రజలను చూసి సంబరాలు చేసుకుంటున్నావు అని చెప్పి నిన్ను ప్రశ్నిస్తాను. నోటికి ఎంత వస్తంత ఏదొస్తుంది హామీలు ఇస్తూ అవుతున్నావు. ఒక్క నర్సింగ్ పోస్టులకు ఉద్యోగాలు పెట్టి రిజల్ట్ ఇవ్వని దశలో ఈ ప్రభుత్వం ఉంది. గ్రూప్ 1 ఉద్యోగాలు పెట్టినావు, గ్రూప్ 1లో అవకతవకలు చేసినావు. ఇంకా వాళ్ళు కోర్టు మెట్లెక్కుతా ఉన్నారు. 28 కేసులు పెండింగ్ లో ఉన్నాయంటే దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పి అడుగుతాను. మా అధ్యక్షుడు ఈరోజు ఇక దీక్ష చేస్తూ ఈ రోజు మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇందిరా పార్క్ నుంచి రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వానికి 2 ఏళ్ల సమయం చాలా ఎక్కువగా ఇచ్చినాం. రానున్నటువంటి సమయంలో నువ్వు 420 హామీలు నెరవేర్చకపోతే నిన్ను గల్లవట్టి గుంజుతామని చెప్పేసి ఇక్కడి నుంచి ఆవాజ్ ఇచ్చినాం. డెఫినెట్గా నెరవేరుస్తామన్నా. అడుగడుగున రాష్ట్ర ప్రభుత్వం మంత్రులను అడ్డుకుంటాం. ఒక్క రోజు కూడా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే గల్లవట్టి గుంజుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ 12 లక్షల కోట్లు తెచ్చింది. మా ఎంపీలు ఎమ్మెల్యేలు మేము 8 మంది ఎంపీలను గెలిచిన 12 లక్షల కోట్లు తెచ్చినమే. రేపు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈ తెలంగాణ సుభిక్ష రాష్ట్రంగా మారుస్తామని చెప్పి మేము గ్యారంటీ ఇస్తున్నాం. తెలంగాణ ప్రజల యొక్క బాధ్యత మాది, వాళ్ళకి ఇచ్చే భరోసా మాది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మహేష్. సో ఇది బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ మహేష్ నమ్మని చెప్తుంది ఏంటంటే బీజేపీ కేంద్రంలో పవర్లో ఉంది, ఇప్పుడు రూలింగ్లో ఉంది. దాదాపు రాష్ట్రానికి 12 లక్షల రూపాయలు 12 లక్షల కోట్లు కేటాయించిందని, అలాగే ఎంపీలు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారని, అలాగే ఆర్ట్స్ కాలేజీలో యూనివర్సిటీలు బలంగా ఉంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది, విద్య అనేది కూడా బాగుంటుంది. ఆశ్చర్యకరంగా ఆర్ట్స్ కాలేజీలో పర్మనెంట్ ఫ్యాకల్టీ ఒకరే ఉన్నారు, మిగతా అంతా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారని, అలాగే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 65,000 మందికి ఉద్యోగ కల్పన చేశామని చెబుతున్నారు. 2 లక్షల మందికి హామీ ఇచ్చి కేవలం 11,000 మందికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని కూడా చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలపైన కూడా మేము ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తామని కూడా బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ మహేష్ నమ్మని చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో శ్రీచరణ్, ఇంద్రపాల్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.